నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కదంబాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్నే ముక్కల పులుసు అని కూడా అంటారు. మన వాడుక భాషలో చెప్పాలి అంటే సాంబార్ రైస్ అన్నమాట. ఇది దసరా నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారండి. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. దీనికోసం ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి 1 కప్పు రైస్ని వేసుకోండి. ఏ కప్తో అయితే రైస్ని వేసుకున్నామో అదే కప్తో ఒక అరకప్పు కందిపప్పును కూడా వేసుకుని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని దీంట్లోకి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలండి. 1:30కి 3 కదా, సో 3 కప్పుల దాకా కూడా వాటర్ని పోసుకుని అలానే పైన ఇంకొక అరకప్పు వాటర్ని పోసుకోండి. టైం ఉంటే నానబెట్టుకోండి, టైం లేకపోతే కనుక స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి ఈ గిన్నెని పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. దీనివల్ల రైసు కందిపప్పు 2 కూడా మెత్తగా కుక్ అవుతాయి. ఈలోపు మరొక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకుని దీన్ని వాటర్ని పోసుకుని నానబెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా నానుతుంది. ఈలోపు మనం కుక్కర్లో విజిల్ వేయించిన రైసు కందిపప్పు 2 కూడా ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడే గరిటె తీసుకుని కొద్దిగా మెత్తగా మ్యాష్ చేయండి. మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా మెత్తగా చేసుకుంటే దీని రుచి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక 700 మిల్లీలీటర్ల దాకా కూడా నీళ్లు పోసుకోండి. పెద్ద గ్లాసులతో 3 గ్లాసులు అనమాట. మనం ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ కప్పు ఒక గ్లాస్కి 2 కప్పులు అవుతాయి అన్నమాట. సో కప్పుల్లో చెప్పాలి అంటే 6 కప్పులు వాటర్ని పోసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏవైనా ఒక 5 నుంచి 7 రకాల వెజిటేబుల్స్ని వేసుకోండి. ఉల్లి వెల్లుల్లి అయితే కంప్లీట్గా స్కిప్ చేయాలండి దీంట్లోకి. అలానే దీంట్లోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అలానే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేసుకుని మూత పెట్టుకుని హై టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే ములక్కాళ్ళు, టమాటో, బీన్స్, బెండకాయలు అలానే క్యారెట్ని వాడుకున్నాను అండి. వీటిలో అన్నిటికన్నా క్యారెట్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి క్యారెట్ ఉడికిపోతే మిగతా అన్నీ కూడా ఉడికిపోయినట్టే. సో క్యారెట్ ఈ విధంగా ఉడికిపోయిందంటే మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. టమాటాలు కానీ ములక్కాళ్ళు కానీ బెండకాయలు కానీ ఈ విధంగా అన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, 1 గ్లాస్ వాటర్ని పోసుకుని దీంట్లోంచి చింతపండు రసం అంతా తీసుకుని వేసుకున్నాను. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇందాక 1 టీ స్పూన్ వేసుకున్నాం. అలానే దీంట్లోకి 1.5 టీ స్పూన్ల దాకా కూడా సాంబార్ పౌడర్ని వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మరగనివ్వండి. ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ పెసరపప్పు, దాన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి అండి. ఒకవేళ ఉండలు ఉండిపోతే లాస్ట్ వరకు అలాగే ఉంటాయి కాబట్టి కొద్దిగా గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటే ఉండలు పోతాయి అనమాట. కన్సిస్టెన్సీ అయితే ఇలా లూజ్గానే ఉండవండి, ఎందుకంటే ఒక 5 నిమిషాలు ఉడికించి చల్లారేటప్పటికి ఇది కొద్దిగా దగ్గర పడిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కరెక్ట్గా ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మరొక స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ నూనె అలానే 1 టీ స్పూన్ దాకా కూడా నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసి తాలింపు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలానే ఇప్పుడు దీంట్లోకి చిన్న టీ స్పూన్తో ఆవాలు, చిన్న టీ స్పూన్తో జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అన్ని మెంతులు, అలానే 2 ఎండుమిరపకాయలు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసేసుకుని ఈ తాలింపు మొత్తం అంతా కూడా వేగనివ్వండి. అలానే దీంట్లోకి కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత వేరొక స్టవ్ మీద మనకి ఇదంతా ఉడుకుతుంది కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్విచ్చి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి కదంబో రెడీ అయిపోతుందండి. మనం స్టవ్ని ఆఫ్ చేసేసే టైంకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండవలసిన విషయం మర్చిపోకండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్.
థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.